అసలు ఎట్లు లోపల అని చెప్పకుండా చేశారు మొత్తానికి టార్చర్ పెట్టి నా బిడ్డను చెప్పబెట్టకుండా చంపేసిరమ్మా నా బిడ్డను చెప్పబెట్టకుండా చంపేసిరమ్మ వాళ్ళే నాకొక్కటే బిడ్డమ్మా నాకొక్క బిడ్డమ్మా నా పిల్లలు పచ్చలేరమ్మా నా బంగారు చూసి చేసినాం మేడం చేసినాక నాకు ఇట్లా తర్వాత తెలిసింది ఈ కొద్దిగా ఒక్కరాడు సైకోలాగా ప్రవర్తిస్తాడని తెలిసింది. సరేలే సైకోలా ప్రవర్తించి మంచిగా మాట్లాడేమో లేమో మేము అనుకున్నాం, కానీ ఇంతగా ఉండే ఇంత అనుమాన పక్షి అనుకోలేము మేడం. ఇప్పుడు వాళ్ళైతే ఏమంటున్నారు అని అంటే మీ పాప చనిపోగానే మీరు వెళ్ళి కొట్టిండ్రు గొడవ చేసినాం పోయినాం అపకం మేడం పోయినా పోయినాం వాళ్ళు అసలు ఏమాది కొట్టనేసలేరు అందరు మీద వాడు సరళంగా కోపదాలు పోయినాం. కొంచెం గొడవ న్యూస్ అయింది అంతే. ఇది ఇట్లా దారికి రాడు కేసు పెట్టిపోయినా చెప్తలేడు మామూలుగా చెప్పట్లేదు నాకు తెలియదు అంటారు చెప్పట్లేదు దారిగా కేసు పెట్టిపోయినా కేసు పెట్టారు. మా పిల్ల ఇట్లా చనిపోయింది కారణం తెలుస్తలేదు, వాళ్ళు ఏదో చేసి నా పిల్లని చంపేశారు, నా పిల్లని ఏదో లోపల వేసి చంపేశారని చెప్పేసాను కేసు అంతే పెట్టి వచ్చేసాను. ఇప్పుడు పోస్ట్ మార్టం అది అయింది కదా, ఏమన్నా చెప్పిండ్రా? ఇంకా రాలేదు పోయిర్రు ఇంకా రాలేదు. మీకేం అనుమానం ఉంది అంటే మామూలుగా ఎందుకు అట్లా ఆల్ ఆఫ్ సడన్ ఎట్లా జరిగిపోతది తెలియదు మేడం. మాకు అసలు ఇంత సులువు కూడా తెలియకుండా చేసి నాకు కొంచెం న్యూస్ తెలిసి నా పిల్లలు నేర్చుకునేవాళ్ళు తెలియకుండా నా పిల్లలు అట్లా ఆగా చేసి పెట్టారు. పోయినాము కేసు పెట్టేసి వచ్చినాము ఒక్కదాని అవసరం ఇంత జన్మ దాటదు మేడం. 18 బయటకు వెళ్ళకుండా చాకుంది 11 వచ్చి నా బిడ్డ అసలు దాన్ని నిందలు పెట్టి చంపేశారు నిందలు పెట్టి ఈడెట్టుంటే పక్కన కూడా వాళ్ళు అంటారుగా, అరే నీ పిల్ల ఆడెట్టుంటుందో వీడు అట్టే ఉంటుందిరా బయటకు వెళ్ళదా నీ పిల్ల అంత మంచిగా ఉందిరా కాళ్ళు పిచ్చి అసలు వాళ్ళే పిచ్చి ఆకాపోయింది నాకు ఏంది పిల్ల ఆడు పిల్ల తెచ్చి ఇంత కూడా మచ్చలు పిల్ల నా పిల్ల ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు 1 అమ్మాయి మేడం. ఒకటే అమ్మాయి ఒక బిడ్డని దగ్గర ఎత్తుకున్నామా నేను కొంచెం దూరమే ఉంది మరి చూసుకోలేదా అంటే డ్యూటీకి వెళ్ళినాము వాళ్ళు మొత్తం వాళ్ళు తెలిసే ఉంటది ఏదో గొడవ అయినప్పుడు గొడవైనా మాకు ఒక మాట చెప్పాలిగా, వాళ్ళు అత్తమ్మ చెప్పాలిగా ఇట్లా అయిందిరా బాగుంది మళ్ళీ వచ్చి నేను చెప్పుకోమంటే నేను చెప్పుకున్నానుగా 10 సార్లు చెప్పాడు ఈసారి నాకు చెప్పలే. ఏదైనా చిన్న సులువు అయినా అరే మామాది రా వచ్చి చెప్పుకుందిరా నీ అల్లుని ఇట్లా ఇద్దని చెప్తే పోయి ఇద్దరు చెప్పేవాళ్ళం మాధవడం 4 కలిసి చెప్పుకునే వాళ్ళం ఏమైందా ఏం సంగతి అది 10 సార్లు వాళ్ళ అమ్మ ఏమనేది ఏరబోరా అనేది వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఏరవండి అని కానీ 10 సార్లు చాలా సార్లు అనేది నేమేమనేగా ఎక్కువ ఉన్నది ఒక కొడుకు ఎందుకు ఏరబోతాడు వాడు పోతే మీరు ఏడ ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు ఉన్నది ఒకటే కదా ఏదో నాకు చెప్పుకొని చేసుకోవాలి కానీ పోతే అది పోమంటావు నాకు ఇద్దరు ఎవరు పోమన్నాను కదా అని వాళ్ళకి ఒకసారి చెప్పేది లేదు పోవాలని వాళ్ళ అమ్మనేది. అత్త కూడా అస్సలు అత్తకు పడదు అత్త ఏ రోజు కూడా కోడల్ని చూడలేదు అత్త ఏ రోజు కూడా కోడల్ని అని నా కోడలని చూడలేదు. చిన్న బాబు ఉన్నారు కదా ఆ బాబుని నేను పెద్దాపురం చేసుకొని లేదమ్మా నా పిల్లగా 4 పిల్లలు తల్లి 100 ఏళ్ళు జీవిస్తుంది అనుకున్నామ్మా. నా బిడ్డ ఒక బిడ్డకే ముక్కలు వేసిర్రమ్మా నా బిడ్డనే నా బిడ్డ ఏమైపోయిందమ్మా. 2 లక్షలు పెట్టుకున్నా ఫస్ట్ కాని 2 లక్షలు పెట్టుకుని ఆపరేషన్ చేయించిన. ఆపరేషన్ చేస్తే 6 నెలలు ఇంట్లో 5 నెలలు ఉంచుకుని 6 నెలలు పంపించిన. అప్పుడు కూడా పిల్లలకి అప్పుడు చిన్న జ్వరం వచ్చినా చూడదు. నా అమ్మ ఫోన్ చేసి నాన్న నా కొడుకు ఇట్లా అయిందే నాన్న నా కొడుకు మీరు చూస్తారా చూడరా నా కొడుకు అత్త చూడట్లేదు ఏం మాత్రం పట్టించుకొని నా కొడుకుని చూస్తారు అంటే అమ్మ ఎందుకమ్మ మేము ఉన్నాగా నీ ఎత్తతో మేము చూస్తాం కానీ నీకు ఎందుకే ఇప్పుడు లక్షన్నర నేను బతికిస్తున్నాం ఆపరేషన్ చేసి కాడి నీ కొడుకుని చూసుకోలేమా మేము ఉన్నాగా నువ్వు భయపడకమన్న పిల్లలు తీసుకురాండి అప్ప 10 వారం ఒకసారి నా పిల్లలు వేస్తే మేము తీసుకుని హాస్పిటల్కి ఉరికేది. నాదో వంశమా వాళ్ళ వంశమా మేడం నా పిల్లలు నువ్వు ఎందుకున్నా నీ కొడుకోవాలే కదా చూసుకోవాలి కదా నీ బిడ్డని నీ కొడుకే కదా నీకున్నది ఒకటే కదా చూసుకోవాలి కదా నీ పిల్లనే కదా. ఇప్పుడు కోళ్ళని నీ బిడ్డలాంటిదే కదా మందిది కాదు కదా. అసలు ఏ రోజు కూడా మనమని చూసింది కాదు కోళ్ళని చూసింది కాదు. ఏమో తను మాత్రం ఇప్పుడు మాట్లాడొచ్చినాము మేము బిడ్డనే మా బిడ్డ లెక్కనే చూసినామని చెప్తాను. అందరు తెలుసు ఇక్కడికి ఆమె చెప్పడం అందరు తెలుసు ఆమె సంగతి అందరు తెలుసు.
ఏ రోజు కూడా నా పిల్ల 10 సార్లు ఫోన్ చేసి చిన్న జ్వరం వచ్చినా ఏమది లేక ఆనందించబోదు జ్వరం గోలేసి తగ్గుతుంది కానీ చిన్నపిల్ల గోలు తగ్గుతుంది చూసుకోవాలిగా ఈ రోజులు ఎట్లుంటాయి మేడం 10 సార్లు చెప్పి మాకు ఫోన్ చేస్తున్నా అన్న నా పిల్లవాడు ఇట్లా అవుతుండే నా పిల్లవాడు ఇట్లా అవుతుండే మీరు చూడనియరా చూస్తారా నన్ను నన్ను ఏమి చేసుకుంటారా చూస్తారా మీరు లేకుండా నేను రావాలంటారు అమ్మ నేను ఉన్నాగా నీకెందుకు నీ అత్త చూడకుండా మేము చూస్తాం నీ పిల్లలు తీసుకుంటా అని చూపించి పంపించేది ఏ రోజు నా పిల్లలు ఇంట్లో పెట్టుకోలేదు మేడం ఇంట్లో పెట్టుకుని 2 రోజులు వాళ్ళే ఏదైనా అంటే వాళ్ళు తప్పి చెప్పి తోలుకొచ్చుకుని బాబు 4 రోజులు ఉంటే పంపిమంటే 2 రోజులు మళ్ళీ పంపించేవాడిని. మరి మీ అల్లుడు ఎట్లా అంటాడు అంటే నరేష్ ఎట్లా అంటాడు మంచోడు వాడు ఒక్కోసారి మంచిగా ఉంటాడు ఒక్కోసారి ఎట్లా ఉంటాడు తెలియదు కనపడినవాడు అట్లా ఉంటుంది అని వ్యాపారం నాకు తెలియదు తర్వాత తెలిసిన సంగతి ఫస్ట్ మంచిగా ఉంటాడు అని కొడుకులా చూసినా మేడం అయితే నా అసలు మా అయితే గడ్డబడ్డ బదులానిది అయ్యా నువ్వు నా కొడుకు లాంటివి నాకు 2 కానీ 3వ కొడుకు అనుకుంటా బడ్జెట్ ఏమంటే నేను చెప్పుకున్నా బిడ్డని చెప్పుకుంటా ఏదైనా ఉంటే నా కొడుకు లాంటివి నువ్వు అని గడ్డం పడుకుని మా బతులాడింది ఎన్నోసార్లు కూడా నీకు ఏదైనా ఏం తప్ప ఏదైనా ఉంటే చెప్పు నేను చూసుకుంటాను అన్నీ చిల్లగా చెప్పిన చాలా సార్ అయిపోయింది. ఇప్పుడు మీ బిడ్డ చనిపోయింది ఆ కేసు అయితే పెట్టారు కదా మీరెందుకని మరి కొట్టడానికని పోయినరు ఆ భయంతోనే పైనుంచి పోలే మేడం సాయంత్రం పోయింది ఎప్పుడు నా బిడ్డ చనిపోయినప్పుడే గొడవ ఎమ్మట కేసు పెట్టేసి ఎమ్మట ఉస్మాన్ వెళ్ళిపోయింది అంతే ఉస్మాన్ వెళ్ళిపోయినా కేసు పెట్టేసి కొట్టిండ్రు లాగిండ్రు మొత్తం అంతా కిందేసి తొక్కిండ్రు పైన కూడా మొత్తం సిసి కెమెరా ఉంటాయి మేడం సిసి కెమెరా పొట్టి చిన్న కలిసి వెళ్ళిందిగా నేను కొట్టే కనబడతా అప్పుడే కొడితే భయంతోనే పోయి బిల్డింగ్ మీదకి వెళ్ళి దూకిండ్రు అనేది వాళ్ళు అంటారు లోకం అనుకోవాలి అలాగా వాళ్ళు అన్నట్టు రుజువు చూపెట్టాను నేను తిట్టినాము పోయినాము కేసు పెట్టినాం కథ నా బిడ్డగా నేను వెళ్ళిపోయినా మా అంతలో వచ్చినా అందరూ చుట్టాలు పక్కలు వచ్చి కూర్చున్నా తెల్లవా నేనే ఉన్నా నా కొడుకు నేనే ఉన్నా అనవసరం మనం పట్టుకుపోయారు అన్న మన కేసుతోటి నన్ను నా కొడుకు ఇద్దరు పట్టుకుపోయారు ఇద్దరు తీసుకుపోయారు నన్ను నా కొడుకు ఇద్దరు కొడుకుల్ని చేసి గట్టి తీసుకుపోయారు సార్ ఏమన్నా చేసి ఉంటే మమ్మల్ని ఎక్కడ చంపేయండి ఇట్లనా మేము ఏదైనా చేసి ఉంటే మమ్మల్ని చంపేయండి నేను సాక్ష్యం ఉంటే అరే రా బాబు రావారు నీకు అప్పుడే కావాలి గారు సిస్టు కూడా ఉండగా అప్పుడు దాకా నేనేమన్నారు వాళ్ళు చూసి సిస్టు దాంట్లో చూసిరు వాళ్ళు అన్నారు చూసుకాడు ఫోన్ చేసారు అరే నాయన మీరు మంచి వాళ్ళు రా వాళ్ళు వాడింది కూడా దిగి చచ్చిపోయింది కానీ అంటారు కనపడుతుంది అందులో వాడింది దిగిపోయింది కనపడుతుంది ఎవరు మాకు ఇప్పుడు ఇందాక వస్తుంది నాకు చూపించారు ఇందాక వస్తూ నాకు చూపించారు నాకు సెల్లు కూడా తీసుకున్నారు మేడం పోలీసులు తీసుకురు వాళ్ళే చూపించారు చూపించారు చూసినాం అందుకు వాళ్ళని తోలుకొచ్చి మరి మీరు మంచి వాళ్ళు మీకు మీరు అది ఉంది కాబట్టి మీరు బయటపడరు అన్నారు సార్ నేను ఆ రోజే చెప్పిన నేను ఏదైనా చేసి నేనే అన్యాయం అవుతా నాకు నా బిడ్డ పోయిన దుకాణం నేనున్నా అన్నది ఏమనలే మేడం ఏమనలే సార్ అన్న నేను కానీ పిల్లగాలి ఇవ్వలేమనలే అప్పుడు ఫస్ట్ పోయి కేసు పెట్టాం అంతే అన్న సార్తో మాట్లాడినా ఎవరైనా ఎట్లా నాకు కేసు పెట్టండి కేసు పెట్టి మంచిగా లేరు వాడు కూడా ఏదో అదో లాగున్నట్టుండే పోలీస్ సార్ కూడా అదో లాగున్నట్టుండి ఏదో సైకో లాగున్నట్టు అవు సార్ అది నాకు తర్వాత తెలిసి సార్ అన్న సరే ఉంటుండే తర్వాత సర్దుకోపోదని అనుకున్నా కానీ ఇట్లా చేసి నాకు అనవసరం నా పిల్లలు నాకు ఇచ్చాను సార్ అన్న 2 years ఇప్పుడు ఎట్లా మన్మడు పరిస్థితి మన పరిస్థితి నా బిడ్డ పోయినాక నేనేం చేయాలి మేడం అది వాళ్ళది నా బిడ్డ పోయింది నా భార్యకి దుఃఖంతో ఉంది ఆమె భయం అవుతుంది చూస్తే నాకు భయం అవుతుంది వాళ్ళ అమ్మగారింటికి పోయి వచ్చింది ఇంకా అంతలోనే పని చేసుకుంటామ్మా నైట్ బిర్యానీ చేసుకున్నాం పొద్దుగాల నైట్ బిర్యానీ చేసుకొని దీన్ని పంపి లేదంటే ఊకోనా అన్నారు నన్ను భయపెట్టి దొరకపోయారమ్మ వాళ్ళు పొద్దుగాల రా పోండి అన్నమ్మ ఏం తీవని చేసుకున్నా రేపు దొరకపోయి 2 రోజులు పెట్టుకున్నాను ఏమన్నాకుందు నేను అంతకుమించి ఒక మాట అన్న లేదమ్మా. ఎన్నేళ్ళ కిందట పెళ్ళయింది అమ్మ? ఈ సంవత్సరం